ఈరోజు ఒక పేషెంట్ రిసెప్షన్ నంబర్కి మెసేజ్ చేశారు. సో దాని జిస్ట్ ఏంటి అంటే ఆ పేషెంట్ ఇప్పుడు 4th మంత్ ప్రెగ్నెంట్. ఎన్టీ స్కానింగ్ అయ్యి 1 వీక్ అవుతుంది. స్కాన్ చేసిన తర్వాత మేడం టాబ్లెట్స్ చేంజ్ చేశారు. సో ఈ టాబ్లెట్స్ వాడుతున్న దగ్గర నుంచి మోషన్ కలర్ బ్లాక్‌గా అవుతుంది. ఇదేమన్నా ప్రాబ్లమా? మేడంని అడగండి అని. ఇలా మోషన్ అనేది బ్లాక్ కలర్‌లో అవ్వటం చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ గమనించుంటారు గదా! సో, జనరల్‌గా ఏంటంటే మీకు ఎన్‌టీ స్కాన్ వరకు కూడా ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి ఎన్‌టీ స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ లాంటి టాబ్లెట్స్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, జనరల్‌గా వీటిలో ఉండే ఐరన్ టాబ్లెట్ వల్ల మోషన్ కలర్ అనేది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందువల్లంటే మీరు తీసుకునే ఐరన్ టాబ్లెట్స్‌లో ఓన్లీ 10-35% మాత్రమే ఇంటెస్టైన్స్‌లో అబ్జార్బ్ అవుతుంది. మిగిలిన ఐరన్ ఏదైతే అబ్జార్బ్ అవ్వదో అది పెద్ద పేగులోకి వెళ్తుంది. అంటే లార్జ్ ఇంటెస్టైన్‌లోకి వెళ్తుంది. సో, జనరల్‌గా లార్జ్ ఇంటెస్టైన్స్‌లో బ్యాక్టీరియా ఉంటాయి. సో, ఈ బ్యాక్టీరియా మెటబాలిజం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ అనే ఒక కాంపౌండ్ ఫార్మ్ అవుతుందనమాట. ఈ సల్ఫైడ్ కాంపౌండ్ తోటి అబ్జార్బ్ అవ్వని ఐరన్ అనేది రియాక్ట్ అవ్వటం వల్ల ఫెర్రస్ సల్ఫైడ్ అనే వేరే కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. సో, దీని కలరు బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అలాగే ఇది కూడా అబ్జార్బ్ అవ్వదనమాట. సో, ఈ బ్లాక్ కలర్‌లో అబ్జార్బ్ అవ్వని ఫెర్రస్ సల్ఫైడ్ వల్ల మోషన్‌కి బ్లాక్ కలర్ అనేది వస్తుంది. అందువల్ల మీరు ఐరన్ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు మోషన్ కలర్ అనేది బ్లాక్ కలర్‌లో అవుతుంది. అంతేగాని దీనివల్ల ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కనుక ఐరన్ టాబ్లెట్స్ స్టాప్ చేసేస్తే 3-4 రోజుల్లో మోషన్ కలర్ అనేది నార్మల్‌గా చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు టాబ్లెట్ స్టాప్ చేసిన తర్వాత 3, 4 డేస్ అవుతున్నా కూడా మోషన్ కలర్ చేంజ్ అవ్వకపోయినా, లేదా మోషన్ కలర్ బ్లాక్‌గా అవడంతో పాటు వామిటింగ్స్‌తో పాటు బ్లీడింగ్ అవ్వడం కానీ, కొన్ని సార్లు పైపొట్టలో విపరీతంగా నొప్పి ఉండడం కానీ, లేదా కళ్ళు తిరగడం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా మీకు ఈసోఫేగస్‌లో గానీ, స్టమక్‌లో గానీ బ్లీడింగ్ అవ్వడాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.